చెన్నై షాపింగ్ మాల్ ఆడి బ్లాక్ బస్టర్ కేజీ సేల్. కేజీ చీరల ప్రారంభ ధర కేవలం 150 రూపాయలు మాత్రమే. కొన్ని ప్రత్యేక చీరలపై రెండవ చీర కేవలం 9 రూపాయలకే సొంతం చేసుకోండి. కాంగ్రెస్ ప్రభుత్వం తన 2.5 పాలనలో 70,000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసినట్లు నిరూపిస్తే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా మంత్రులు పూటకో మాట చెబుతున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పిన ఆ పార్టీ నేతలు అధికారంలోకి రాగానే అలా చెప్పనే లేదంటున్నారని కేటీఆర్ విమర్శించారు. హైదరాబాద్ సరూర్ నగర్ లో బీఆర్ఎస్ విద్యార్థి యువజన విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన యువ సంగ్రామ సదస్సుకు నిరుద్యోగులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు సహా పలువురు మాజీ మంత్రులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిరుద్యోగులు తమకు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుండి మరో ఉద్యమం బయలుదేరుతుందని కూడా హెచ్చరిస్తున్నాం. రోజు మా బాధ ఎంత ఘోరంగా ఉందంటే అంత ఘోరంగా ఉంది. మేము ఈ రోజు ఈ రాష్ట్ర పౌరులమైన మేము అడుక్కోవాలా ఉద్యోగాల కోసం. మేము ఇన్ని రోజులు ఉద్యోగాల కోసం కొట్లాడుతుంటే మా మీద, మా సోదరిమణుల మీద ఎన్ని రకాలుగా అక్రమ అరెస్టులు చేశారు, ఆన్లైన్ ట్రోలింగ్స్ చేశారు. ఒక ఆడబిడ్డలను కూడా చూడకుండా రోడ్డు మీద ఈడ్చుకెళ్లి అరెస్టులు చేసిండ్రు. ఏడపడుకున్నవయ్యా కోదండరాం ఆ రోజు పిల్లలందరినీ ఊసిగొల్పి కాంగ్రెస్ పార్టీ వస్తే 2 లక్షల ఉద్యోగాలు వస్తాయి, జాబ్ క్యాలెండర్ వస్తాయని, మెగా డిఎస్సీ వస్తాయని పిల్లలందరినీ ఊసిగొల్పి ఇలా 18 మంది నిరుద్యోగులు సరిపోతే కనీసం మాట్లాడిన కోదండరాం గారు. నిరుద్యోగుల అనంతరం మాట్లాడిన కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై సునిశిత విమర్శలు చేశారు. సీఎం సహా మంత్రులు ఖాళీల భర్తీపై ఇష్టారీతిన లెక్కలు చెబుతున్నారని సభావేదికపై వీడియోను ప్రదర్శించారు. 70,000 ఉద్యోగాలు ఇచ్చామంటున్న సీఎం ఆ మాటను నిరూపిస్తే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని కేటీఆర్ సవాల్ చేశారు. 70,000 ఉద్యోగాలు నువ్వు ఇచ్చినట్టు నోటిఫికేషన్లతో సహా నీ ప్రభుత్వమే ఇచ్చినట్టు రుజువు చేస్తే శాశ్వతంగా రాజకీయ సన్యాసం చేసి నేను పోతా. మీ రాహుల్ గాంధీకి అవసరమైతే చేయగొడతాను, నువ్వు రుజువు చేయి, దమ్ముంటే రుజువు చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నా. శాసనసభ సాక్షిగా కాంగ్రెస్ ప్రభుత్వమే చెప్పింది 16,978 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చామని. కానీ అందులో కూడా రీనోటిఫికేషన్లు తీసేస్తే కేసీఆర్ ప్రభుత్వంలో ఇచ్చిన నోటిఫికేషన్లను రద్దు చేసి తిరిగి ఇచ్చిన వాటిని తీసేస్తే 10,000 ఉద్యోగాలు కూడా ఈ 2.5 సంవత్సరాల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవ్వలేదు. తెలుగు, ఇంగ్లీష్ క్యాలెండర్లు మారినా తెలంగాణ జాబ్ క్యాలెండర్లో మాత్రం ఎలాంటి మార్పు లేదని కేటీఆర్ విమర్శించారు. అసెంబ్లీలో ఇచ్చిన జాబ్ క్యాలెండర్ను చిత్తు కాగితంతో సమానం చేసేశారని మండిపడ్డారు.